దేవుడు నీకు ఇచ్చే ఆపర్చునిటీస్ని ఎప్పుడూ కోల్పోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన ఆపర్చునిటీస్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. వాట్ ఎవర్ ద లార్డ్ గివ్స్ యూ, యూజ్ దెమ్ ఫర్ గాడ్. నేను సేవలోకి వచ్చిన తర్వాత నేర్చుకున్న అంశం అదే. నా ముందు 5 ఉన్నామండి, 50 మంది ఉన్నామండి, లేదా 50,000 మంది ఉన్నామండి. నేను చెప్పాలనుకున్న మాట దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చే ప్రతి మాట దేవుని ప్రజలతో మాట్లాడతాను. బొబ్బిల్లో ఒక రోజున మీటింగ్స్కి వెళ్ళాం. బొబ్బిలి తెలుసు కదా, విజయనగరం దాటిన తర్వాత బొబ్బిలి వెళ్ళాలి. ఇసుకేస్తే రాళ్ళంత జనం ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తెలియదు. పార్వతీపురం నుంచి, సాలూరు నుంచి, బొబ్బిలి నుంచి, విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి, రాజాం నుంచి ప్రజలందరూ తమకు తాముగానే ట్రాక్టర్లు, ఆటోలు ఎన్ని పట్టుకుని వస్తూ ఉంటే ఆ స్థలం సరిపెట్టలేకపోతున్నాయి. ఆ బొబ్బిల్లో మేము తీసుకున్న స్థలం అంతా సరిపోక ఇంకా ఎక్కడెక్కడో ప్రజలు అలా దూరంగా నిలబడిపోయి కూర్చున్నారు. కొంతమంది నిలబడిపోయారు, కొంతమంది కూర్చున్నారు. కనుచూపు మేర ప్రజలే. 3 రోజులు అద్భుతమైన సభలు, మీటింగ్లు అయిన తర్వాత ఆ మరుసటి రోజు ఒక చిన్న పల్లెటూరులో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మీరు నమ్మండి, నా ముందు 20 మంది కూడా లేరు. గత రాత్రే కొన్ని వేల మంది కనుచూపు మేర ప్రజలు, ఆ మరుసటి రోజు 20 మంది కూడా లేరు. బాబు జాన్ పీటర్ 20 మంది ఉన్నారు నాయన, కొంచెం నువ్వు చూసేసుకోరా అనలా నేను. అఫ్కోర్స్ కొన్నిసార్లు మన సంఘంలో ఉన్న దేవుని సేవకులకు, పాస్టర్లకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాం, దట్స్ ఓకే. కానీ ఆ పర్టికులర్ టైంలో ఎస్, దిస్ ఇస్ ద టైమ్ ఐ నీడ్ టు షేర్ ద వర్డ్. 20 మంది ఉన్నా, 20,000 మంది ఉన్నా, 2 లక్షల మంది ఉన్నా, దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి అవసరమే. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. డోంట్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ద ఆపర్చునిటీస్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. దేవుడు నీకు ఇచ్చే అవకాశం ఏదైనా కావచ్చు. అది ఒక పాట పాడే అవకాశం కావచ్చు, దేవుని సేవను సపోర్ట్ చేసే అవకాశం కావచ్చు, దేవుని యొక్క వాక్యం చెప్పే అవకాశం కావచ్చు, ఆయన కోసం ఒక చైర్ అలా ప్రక్కన పెట్టే అవకాశం కావచ్చు. కన్సిడర్ ఇట్ యాజ్ అ గ్రేట్ బ్లెస్సింగ్. దేవుని మందిరంలో, దేవుని సేవా పొలంలో, దేవుని వ్యవసాయంలో, దేవుని రాజ్య విస్తరణలో నువ్వు చేసేది చిన్నదా పెద్దదని దేవుడు ఎప్పుడు చూడడం లేదు. ఏ హృదయంతో చేస్తున్నావు దేవుడు చూస్తాడు. నీకు అప్పగించబడిన చిన్న చిన్న బాధ్యతల విషయంలో నమ్మకంగా ఉంటే రేపొద్దున దేవుడు పెద్ద పెద్ద బాధ్యతలు నీకు ఏం చేస్తాడు, ఆయన అప్పగిస్తాడు. చిన్న విషయాల్లో నీకు నమ్మకం లేనప్పుడు పెద్ద విషయాల్లో నువ్వు ఎలా నమ్మకంగా ఉంటావు ఆలోచించు.